వంగా గీత ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ 2024 సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశంలో ఆంధ్రప్రదేశ్ అంతా ఒకెత్తైతే ఆ ఒక్క నియోజకవర్గం మాత్రం మరో ఎత్తులా కనిపించింది. అదే పిఠాపురం. పిఠాపురం నుంచి వంగా గీత వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను అక్కడ బరిలోకి నిలవడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం జనసేన అధినేత, జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచే పోటీ చేయడం జరిగింది. సో వీరిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉంది అనంటే దాన్ని మాటల్లో కూడా చెప్పలేమేమో అనే విధంగా అనిపించింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు ఒకెత్తైతే ఒక్క పిఠాపురం మాత్రమే మరో ఎత్తులా కనిపించింది. ఎందుకు అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి హేమీలంతా కూడా పిఠాపురంలో దాదాపుగా కొన్ని నెలల పాటు పర్యటించి వంగా గీత తరపున ప్రచారం చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి క్రేజ్ గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక స్టార్ హీరోగా తాను ఎదిగినటువంటి తీరు మనందరికీ తెలిసిందే. ఎట్ ద సేమ్ టైం ఒక రాజకీయ నాయకుడిగా తాను ఎదుగుతున్నటువంటి తీరు కూడా మనందరికీ తెలిసిందే. అటు రాజకీయానికి సంబంధించినటువంటి నేతలు, ఎట్ ద సేమ్ టైం ఇటు సినిమా రంగానికి సంబంధించినటువంటి ఆర్టిస్టులు అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా కానీ సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురంలో దాదాపుగా కొన్ని నెలల పాటు ప్రచారం చేసినటువంటి తీరు కూడా మనందరికీ తెలిసిందే. అంటే ఇంకా ఆల్మోస్ట్ నియోజకవర్గం పరంగా చూసుకుంటే పిఠాపురంలో కొన్ని కోట్లు చేతులు మారాయి అనే కోణంలో కూడా చాలా అంశాలు వినిపించాయి. బట్ వాటి మీద ఎక్కడా క్లారిటీ రాకపోయినప్పటికీ కూడా ఒక పిఠాపురం నియోజకవర్గాన్ని మాత్రం ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీ నేతలు, ప్రధాన పార్టీ ఎవరైతే అధినాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి ఛాలెంజ్గా తీసుకున్నారు. ఎట్టయినా సరే పిఠాపురాన్ని మేమే కైవసం చేసుకోవాలని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ప్లాన్స్ కూడా మనం చూసాం. ఎలా అయినా సరే పవన్ కళ్యాణ్ గతంలో 2019లో పోటీ చేసినటువంటి 2 నియోజకవర్గాల్లో ఆయన ఓటమి చెందారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలని ప్రెస్టేజ్గా తీసుకున్నారు. ముఖ్యంగా పిఠాపురంలో ఖచ్చితంగా తాను గెలిచి తీరాలి అనుకున్నారు కాబట్టి ఆయన ప్రచారం కూడా జోరుగానే సాగింది. టీడీపీకి సంబంధించినటువంటి అధినాయకుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, అలాగే టీడీపీలో ఉన్నటువంటి హేమీలు, అలాగే కూటమిలో భాగంగా బీజేపీకి సంబంధించినటువంటి హేమీలంతా కూడా పిఠాపురంలో పర్యటించారు. పిఠాపురం ఓటర్లు మాత్రానికి ఖచ్చితంగా అక్కడ జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్కి మాత్రం పట్టం కట్టడం జరిగింది. సో 2024లో పిఠాపురం నుంచి ఓడిపోయినటువంటి వంగా గీత ఆ తర్వాత పొలిటికల్గా ఎక్కడా కూడా ఆవిడ యాక్టివ్గా కనిపించలేదు. చాలా సైలెంట్గానే ఉన్నారు అని తెలుస్తుంది. బట్ మొదటి నుంచి కూడా ఆమె కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మొదటి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో ఒక మంచి రిలేషన్ ఉంది అనేది మాత్రానికి మొదటి నుంచి కూడా మనకి వినిపిస్తున్నటువంటి అంశం. ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిందో ఆ తర్వాత హేమీలంతా కూడా కూటమి వైపు చూడడం, కూటమికి సంబంధించినటువంటి ఆ తలుపులు ఓపెన్ చేయడంతో పార్టీకి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా పార్టీలు మారినటువంటి తీరు మనం చూసాం. అదే టైంలో వంగా గీత పేరు కూడా చాలా బలంగా వినిపించింది. రానున్న రోజుల్లో వంగా గీత ఖచ్చితంగా జనసేనలో చేరబోతుంది అనేది ఒకటి చాలా బలంగా వినిపించినప్పటికీ కూడా ఎక్కడ వంగా గీత కానీ, వంగా గీతాకి సంబంధించినటువంటి టీం కానీ, వంగా గీతాకి సంబంధించినటువంటి ఆ పార్టీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు కానీ, కార్యకర్తలు కూడా ఎక్కడా దీని మీద పెద్దగా స్పందించలేదు, ఎక్కడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. బట్ తాజాగా వినిపిస్తున్నటువంటి అంశాలను బట్టి చూస్తే మాత్రానికి వంగా గీత జనసేనలో చేరబోతున్నారు అనే అంశానికి మాత్రం కాస్త ఆజ్యం పోసినట్లుగా ఒక అంశం చాలా బలంగా వినిపిస్తుంది. అది కూడా ఈ నెల 14వ తారీఖున జనసేనకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అనేది పిఠాపురంలో ఏర్పాటు చేయబోతున్నారనేది, ఆ అకేషన్లో భాగంగా వంగా గీత జనసేనలో చేరబోతున్నారనేది ఒకటి చాలా బలంగా వినిపిస్తుంది. మరి నిజంగా ఇదే గనక నిజమైతే మాత్రానికి పిఠాపురం రాజకీయాలు కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కానీ ఖచ్చితంగా ఒక రకమైనటువంటి మార్పులు జరుగుతాయనేది చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకు వంగా గీతకి అంత హైపు? నిజంగానే వంగా గీత పార్టీ మారితే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంత మార్పులు చేర్పులు ఏముంటాయి అనే కోణంలో కూడా ప్రశ్నలు వినిపిస్తున్నప్పటికీ కూడా
2024 సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి వంగా గీతకు వచ్చినటువంటి హైప్ కానీ, వంగా గీత చేసినటువంటి క్యాంపెయినింగ్ ఏదైతే ఉందో, అంటే ఆమె ఒకానొక సందర్భంలో ప్రజల దగ్గర కొంగు చాచి నాకు ఓట్లు వేయండి, నేను ఇక్కడ లోకల్ బిడ్డని, దయచేసి నన్ను ఇక్కడే ఉంచండి, నన్ను బయటికి పంపించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఆమె కన్నీటి పర్యంతమైనటువంటి తీరు కూడా మనం చూసాం. కాబట్టి నిజంగానే మరి అదే జరిగితే మాత్రానికి అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతాయి అనేది ఒకటి చాలా ఒక రకమైనటువంటి ప్రశ్నగా కూడా మనకి కనిపిస్తుంది. ఇప్పటికే పెండెం దొరబాబు జనసేనలో చేరడానికి పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఆయన కూడా పార్టీ మారబోతున్నారనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో అంటే ఇంకా లోకల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దాని రిజల్ట్ని బట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క మనుగడ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. అంటే రానున్న లోకల్ ఎలక్షన్స్లో అంటే వైఎస్ఆర్సీపీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల్లో మమేకం అవుతూ ప్రజల్లో కలిసి ఆయన తిరుగుతున్నటువంటి తీరు మనం చూసాం. కాబట్టి క్షేత్రస్థాయి నుంచి మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం ఆయన ప్రయత్నాలు కూడా మనం చూస్తున్నాం. బట్ వీటన్నిటికీ అంటే ఒక రకమైనటువంటి క్లారిటీ మనకి రావాలి అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరగబోయే లోకల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోకల్ ఎలక్షన్స్ నుంచి వస్తున్నటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో దాని ఆధారంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఏ పార్టీ ప్రజల్లో ఎంతవరకు వెళ్ళింది, ఎంతవరకు ఉంది, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎంతవరకు స్వాగతించారు, ఇలాంటి ఎన్నో అంశాలు తెలియాల్సి ఉంది.